నమస్తే. ఈరోజు భీవనపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసి ఒక దళితుల ఆత్మ మనోభావాలను దెబ్బతీసినటువంటి సంఘటన మీద ఈ భీవనపల్లి అంబేద్కర్ విగ్రహ కమిటీ, భీవనపల్లి దళితులు అందరూ కూడా ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది. ఒక భీవనపల్లిలో జరిగిన సంఘటన భీవనపల్లికి కాకుండా యావత్తు ఈ తెలంగాణ రాష్ట్రం కానీ యావత్తు ఈ భారతదేశ అంబేద్కర్ వారసుల పైన జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. అనేక సార్లు పదే పదే ఇదే గ్రామంలో అంబేద్కర్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ భీవనపల్లి గ్రామంలో అవగాహన ఉన్న వ్యక్తులు లేరా? ఈ కులాలు, పెద్ద కులాలు, చిన్న కులాలు అనే విషయం మీద ఇంకా ఈ మూఢనమ్మకాల మీద ఉన్నారా? ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు లేక ప్రజలతో మధ్యన అవగాహన తీసుకురాక కూడా ఈ కొంత లోపం జరుగుతూ ఉంది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలి. అంబేద్కర్ అనే మహానుభావుడు ఓన్లీ దళితుడు కాదు, మాల కాదు, మాదిగ కాదు, భారతీయ పౌరుడు ముందు. ఆ తర్వాతనే ఎవరి కులానికి వాళ్ళు గుర్తింపు. అంబేద్కర్ కులం కానీ, మా కులం కానీ, ఇంకెవరి కులం కానీ, ఎవరైనా సరే ఒక కులం కంటే ఒక కులం పెద్దది కాదు, ఇంకో కులం కూడా ఇంకో కులం చిన్నది కాదు. అన్నీ సమానం, కులాలన్నీ సమానమే. ఈ విషయం ప్రభుత్వం ప్రజల మధ్య చైతన్యం తీసుకురావాలి. విద్య నేర్పించాలి, అవగాహన కల్పించాలి. అంబేద్కర్ మన భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, అన్ని వర్గాల కోసం ఎన్నో చట్టాలు రాసింది. అవి అందరికీ అమలు జరుగుతున్నాయి. కానీ చదువు సంధ్యాలు కొంతమంది మూర్ఖులు చేపట్టేదానికి కొంతమంది స్వార్థపరులు పెత్తనం కోసం కూడా వాళ్ళకి మద్దతిస్తూ ఉంది. గాంధీ మీద ఈ దేశంలో ఎక్కడ విధ్వంసం జరగట్లేదు, నెహ్రూ మీద జరగట్లేదు, నేతాజీ మీద జరగట్లేదు, సర్దార్ వల్లభాయ్ ఏ విగ్రహాల మీద ఎక్కడ దాడులు జరగలేదు. కేవలం అంబేద్కర్నే టార్గెట్ చేసి తిరుగుతూ ఉంటారు. ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ను మీద ఈ విధంగా దాడి జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు కూడా అగ్రకుల పాలకులు కాబట్టి చేసింది ఎవరో అగ్రవర్ణాలు చేసి ఉంటారు ఖచ్చితంగా. దళిత వర్గాల నుంచి పెద్దగా మామూలుగా ఓటు బ్యాంక్ కోసం వచ్చి మద్దతు ఇచ్చిపోతారు తప్ప నిజమైన చర్యలు తీసుకోవడం లేదు. తీసుకుంటే ఇప్పటిదాకా ఈ దాడుల సంస్కృతి ఇంకా కొనసాగేది కాదు. ఇంకా ప్రభుత్వాల వద్ద కూడా చిన్నచూపే ఉంది. ఎస్ఐ గారు కూడా వచ్చి నిన్న మేము పరిశీలిస్తున్నాము, మేము పట్టుకున్నాము, అడుగుతున్నాము, కూర్చోబెట్టి మేము ఎంక్వైరీ చేస్తున్నాం, దోషి దొరుకుతాడు అని చెప్తా ఉండు. ఒక సంఘం ఉన్నది, ఆ సంఘంలో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే వాళ్ళు బయట మాత్రం మీరు ఎవరో కనుక్కొని చెప్తారంటే చెప్తారా వాళ్ళు? ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ గారు కూడా మనకు కాలయాపన చేస్తుండా. దయచేసి మేము ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంఘ సభ్యులు అందరూ తీసుకొచ్చి ఇలా కొన్ని కేసులలో నిజాలు తెలుసాలంటే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు. ఒక అంబేద్కర్ విగ్రహం వీడియో కొడితే మీరు చెప్పండి, ఎవడో మాకు పట్టేయండి, మాకు దొరుకుతారు అని మీరు కాలయాపన చేసేస్తే ఎట్లా ఉంటుంది? ఇది ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా పరిపూర్ణంగా కూడా అంత ఖచ్చితంగా ఈ కేసు ఇమీడియట్ సీరియస్ తీసుకొని అంబేద్కర్ గారికి జరిగిన అవమానం ఈ భారతదేశం జరిగిన అవమానం లాగా భావించి సత్వరమే ఈ దోషిని పట్టుకొని కేసు పెట్టి శిక్షించాలనే పద్ధతిలో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడలే. ఇట్లాంటి జరగడం శోచనీయం, ఇట్లాంటి జరగడం పద్ధతి కాదు, అంత కలిసి ఏదో నార్మల్గా చెప్పుకోండి. ఎట్లయితుంది అంటే నీకు అవతల వాళ్ళు నీ పార్టీ కార్యకర్తల ఎందుకు భయపడుతున్నట్టు ఎమ్మెల్యే గారు? యువతల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటామైనా? దళిత సోదరుడు అంబేద్కర్ వారసులుగా ఉన్న మా మనోభావాలు దెబ్బతింటామైనా? నీకు ఓట రాజకీయంగా ఉన్నా నువ్వు తలుచుకుంటే సాయంత్రం వరకు దొరకరా? ఇక మీరు ఎందుకు ఇట్లా కాలయాపన చేస్తున్నారు? అది ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నా, మన ఎస్ఐ గారు పోచపల్లి పట్టణ ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నా, దయచేసి దోషులను పట్టుకొచ్చి ఖచ్చితంగా కేసు పెట్టండి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ఈ భీవనపల్లి గ్రామంలో, పోచపల్లి మండలం భీవనపల్లి గ్రామంలో అవగాహన లేని వ్యక్తులు ఉన్నట్టున్నారు. పోలీస్ పికెటింగ్ పెట్టండి. ఇలాంటి సంఘటనలు కాకుండా అక్కడ అంబేద్కర్ బొమ్మ శంకుస్థాపన జరిగినప్పటి నుంచి జరుగుతున్నాయి ఈ అగాత్యాలు. ఎన్నిసార్లు ఫైట్ చేయాలడా? ఎంతమందితో కొట్టాడనే అవగాహన లేకలేదట. ఆ ఊళ్ళో అవగాహన ఉన్నారు. పక్క ఆ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని పార్టీల పెదవంశులు, అన్ని కులాలు పెదవంశులు ఎవరు కూడా ఇట్లాంటి జరుగుతుంటే ఎందుకు జరుగుతుంది అని చెప్పి, మన ఊరికి మాయని మచ్చలాగా ఉంది, ఇట్లాంటి జరుగుతున్నాయి అని చెప్పి కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉందో ఏమో తెలవట్లేదు. ఎంకరేజ్మెంట్ ఉండదు అని నేను అనుకుంటున్నా.
ఉంటే ఇక ఇలా మేము పోచంపల్లి మండలం జిల్లా మొత్తం వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ లేచి మీ ఊరికి వస్తాం, మీకు బుద్ధి చెప్తాం, ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా. అందుకే దయచేసి ఆ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎస్ఐ గారు కూడా డిమాండ్ చేస్తున్నా, భీమనిపల్లి గ్రామంలో ఈ కులరహిత భీమనిపల్లి గ్రామం కావాలి. అందరూ సమానం, ఈక్వాలిటీ, ఏ కులం ఎక్కువ కాదు, ఏ కులం తక్కువ కాదు. ఈ వివక్షత అనేది విడనాడే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేపట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తున్నాను.